వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన 4 అంచెల భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ బందోబస్తు ఏర్పాట్లు పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇక బందోబస్తులో విధులు నిర్వహించున్న 10,000 భద్రతా సిబ్బంది 10,000 మంది కూడా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. విధుల్లో 2 DIGలు వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి 150 మంది CIలు 600 మంది SIలతో పాటు పూర్తిగా కానిస్టేబుల్స్ నింపివేసి భద్రతా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి అప్డేట్ స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే 3 దశాబ్దాల తర్వాత ఓరుగల్లు జిల్లాలోకి రేపు భారతదేశ ప్రధాని కూడా నరేంద్ర మోడీ రేపు 9:30 గంటలకు రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ట్రై సిటీ, కాజీపేట, వరంగల్, హన్మకొండ పట్టణాల్లోని అంటే మహానగరంలోని కూడా మొత్తానికైతే 4 అంతల భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేసినని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేపటి నుంచి కూడా 144 సెక్షన్ కూడా విధించాలని చెప్తాను. మొత్తానికైతే 2 DIGలతో పాటు 12 మంది CPలతో కూడా పాటు 25 మంది SPలతో కూడా పాటు 600 మంది కానిస్టేబుల్ సిబ్బందితో కూడా ఇవాళ వరంగల్ మహానగరం అంతా కూడా ఇవాళ పోలీసు మయమైందని చెప్పుకోవచ్చు. భారీ బందోబస్తు నడుమ కూడా రేపు భారీ బహిరంగ సభ కూడా జరుగుతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూసుకుంటే మోడీ అక్కడ మామూలు క్యాంప్ కూడా అక్కడ ద్వారా రావడంతో కూడా అక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ వద్ద కూడా పూజ కార్యక్రమం ఉంటుంది. తర్వాత కూడా ఆ మహానగరంలోని కూడా ఇక్కడ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేసే పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే చూసుకుంటే ఇక్కడ 4 అంచెలుగా పోలీసు భారీ బందోబస్తులు అంటే సెంట్రల్ ఫోర్సే కావచ్చు, స్టేట్ ఫోర్సే కావచ్చు. మొత్తానికైతే వరంగల్ సిపి తరుణ్ మన దేవి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు అయితే ఇక్కడ వరంగల్ మహానగరం అంతా పోలీసు మయం చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్. ప్రధాని మోదీ షెడ్యూల్కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను ఎవరెవరు పర్యవేక్షిస్తున్నారు, ఎంతవరకు ఏ అధికారులు అక్కడికి వచ్చారు, పోలీసు అధికారులు కానీ దానికి సంబంధించిన సమాచారం ఉంది మన దగ్గర? మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కిషన్ రెడ్డి కూడా వాళ్ళ రావడం జరిగింది. మొత్తానికైతే ఆ ఏర్పాట్లు అయితే పరీక్షించారు. మొత్తానికి బీజేపీ నేతలతో పాటు కూడా ఇక్కడ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలైన రావు పద్మ వారితో పాటు కూడా బీజేపీ నేతలు కూడా ఇవాళ ఆ సభాస్థలాన్ని కానీ మొత్తం పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికైతే కాషాయకరణ జెండాలతో కూడా మొత్తం వరంగల్ మహానగరం అంతా ఎక్కడ అంటే కటౌట్ మోడీ కటౌట్ PM మోడీ కటౌట్లతో కూడా ఇక్కడ స్వాగత తోరణాలు కూడా పలుకుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ వరంగల్ ట్రై సిటీలోని కూడా మొత్తానికి సిటీలలో కూడా ప్రధాన రాకుండా ఇప్పుడు కటౌట్లు అయితే భారీ ఎత్తున కానీ కాషాయకరణ తోరణాలను కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా మోడీ గారి పర్యటన కూడా నేపథ్యంలోని కూడా అంటే ఇప్పటికే జనాభా అంటే 5 లక్షల జనాభా కూడా ఇప్పుడు తరలించడానికి అంటే బీజేపీ కార్యకర్తలే కావచ్చు, బీజేపీ నేతలే కావచ్చు, మొత్తానికైతే ఆ జనాలు బీజేపీ కార్యకర్తలను తరలించేందుకు మోడీ సభను విజయవంతం చేద్దానికి కూడా ఇప్పుడు ఇప్పటికే పూర్తిగా కష్టాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మోడీ గారి పర్యటన నేపథ్యంతో కూడా 9:30 గంటల నుంచి మొదలుకుంటే 2:30 గంటల వరకు కూడా అక్కడ మహాసభ కూడా వాళ్తా ఉంది. ఒక మామనూరు క్యాంపు వరకు కూడా అంటే 4 మోడీ భారత ప్రధానితో కూడా అతని హెలికాప్టర్ తో పాటు మరో హెలికాప్టర్లు కూడా రావడం కూడా జరుగుతుంది. అంటే అప్పటి నుంచి అంటే అక్కడ నుంచి ఇక్కడి వరకు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మహాసభ కూడా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ పోలీసు భారీ బందోబస్తు 4 అంతుల పోలీసు అంటే సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పాటు మొత్తానికైతే ఇక్కడ భారీ బందోబస్తు విధించారు. ఇక్కడికి అడుగడుగున ఇంటెలిజెంట్ వ్యవస్థ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ సిపి రంగనాథ్ కూడా ఇక్కడ మొత్తానికి పోలీసులను అప్రమత్తం చేసి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా అప్రమత్తం చేస్తున్నని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ అంటే మొన్న జరిగినటువంటి మోదీ నివాస భవనంపై అంటే పర్మిషన్ లేకపోయినా కూడా ఆయన ప్రాంతం పైన ఒక పర్యవేక్షకు సంబంధించినటువంటి లోపం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి, డ్రోన్ కెమెరా ఎగరడం జరిగింది. ఇక ప్రధానంగా దాని తర్వాత అంటే భద్రత పెంచవలసిన అవసరం ఉందని ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి. అదే ఆ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ రేపు వరంగల్కి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత ఎంతవరకు కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది? అంటే ఆ నేపథ్యంలో మరింత 4 అంచెల భద్రత దాదాపుగా 10,000 భద్రత ఏర్పాటు చేసిన ఆక్టోపస్ కానీ సివిల్ పోలీసులు కానీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉందనుకోవచ్చా మనం? రైట్ రాజశేఖర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 10 లక్షల మంది పోలీసు అంటే స్టేట్ ఫోర్స్ తో పాటు 10 లక్షల మంది పోలీసు బందోబస్తు నడుమ కూడా మోడీ పర్యటన కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఈ మోడీ పర్యటన నేపథ్యంతో కూడా అంటే మన
ప్రజా సంఘాల నేతలే కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలే కావచ్చు, వారిని ఇప్పటికే ముందస్తు అరెస్టులు చేసిన నేపథ్యం కూడా వరంగల్ జిల్లాలోని కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రేపైతే ఏదేమైనా కూడా మోడీ పర్యటన కూడా బహిరంగ సభను సక్సెస్ఫుల్ చేస్తామని కూడా ఇవాళ కిషన్ రెడ్డి కూడా పర్యటించిన నేపథ్యం తెలుస్తా ఉంది. మొత్తానికైతే అతను ప్రెస్ మీట్ లో కామెంట్స్ పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని రాజకీయ పనులతో చూడొద్దు. దేశ ప్రధాని కూడా 8,000 కోట్ల రూపాయలను కూడా అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేరున్న నేపథ్యంతో కూడా ఇవాళ భారత ప్రధాని కూడా వరంగల్ మహానగరానికి వచ్చేస్తున్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రాజశేఖర్ ఒకటి స్వామి, అంటే బీఆర్ఎస్ పార్టీ, అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా మేము మోదీ పర్యటన బాయ్కాట్ చేస్తున్నాం, దాన్ని మేము రాము బహిష్కరిస్తున్నటువంటి చెప్పినటువంటి పరిస్థితి. అంటే సాక్షాత్తు కేసీఆర్కి ప్రధాని మోదీకి సంబంధించినటువంటి ఆహ్వానం అందినటువంటి పరిస్థితి. కానీ ఆయన పూర్తిగా రానని కేటీఆర్ చెప్పడం, ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో ఏదైతే హామీలు పూర్తి స్థాయిలో విభజన హామీలు కూడా మోదీ నెరవేర్చలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కొన్ని సమస్యలు కూడా లేవనెత్తడం జరిగింది. అంటే ఈ క్రమంలో ఏమైనా దాడులు మధ్యలో ధర్నాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత కూడా మరింతగా పెట్టి, అంటే కట్టుదిట్టమైన భద్రతలు చర్యలు చేపట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? బైఫర్గేషన్ లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం భాగంగా కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవాళ శంకుస్థాపన చేయవచ్చు అని చెప్పి కూడా చెప్తున్న దాంట్లో భాగమే అని చెప్పి కూడా బీజేపీ నేతలు అంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఆ కాజీపేట అంటే కోచ్ ఫ్యాక్టరీలో కూడా ఒక రైలు ఇంజన్ కూడా తయారు చేసేదానికి రైలుకు సంబంధించిన, అంటే ట్రైన్ కు సంబంధించిన అన్ని కూడా మెటీరియల్ కూడా ఇక్కడ సమకూరుస్తూ ఉంటుంది. గ్యారేజ్ కూడా భారీ బందోబస్తుగా ఏర్పాటు చేస్తారని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే శంకుస్థాపన చేసి ఆ భూమి పూజ కూడా కొన్ని కార్యక్రమాలు కూడా చేసే శిలాఫలకాలకు కూడా ఇవాళ భూమి పూజతో పాటు శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. అట్లాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలో కూడా భాగంగా అది కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే బైఫర్కేషన్ లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే భాగంలో కూడా ఇదే ఒక భాగం అని అంటున్నారు మా బీజేపీ నేతలు అయితే. రాజశేఖర్